హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వివరాలు అయితే ఇచ్చారండి. పూర్తి వివరాలు అనేది అయితే మరి ఈ పథకానికి సంబంధించి ఎవరికి ఇస్తారు, ఏ విధంగా అమలు చేస్తారు, సిలిండర్స్ అనేది ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, అర్హతలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి అనేది అయితే ఈ యొక్క వీడియో ద్వారా అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ అయితే ఎప్పటికప్పుడు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దీపావళి నుంచి అయితే ఉచిత గ్యాస్ పథకం సంబంధించి అయితే కూడా ప్రవేశపెడుతున్నారండి. ఏపీలో రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అయితే అమలు చేస్తామని అయితే ప్రకటించారండి. దీపావళి రోజున మొదటి సిలిండర్ను అందిస్తామని అయితే వెల్లడించారండి. కాగా అధికారంలోకి వస్తే కనుక ఏటా 3 సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తామని అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు అనేది అయితే ప్రకటించిన విషయం తెలిసిందే కదా. మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే అంటే మనకు దీపావళి అనేది అక్టోబర్ 31వ తారీఖున అయితే ఉందండి. మరి ఈ పండుగ సందర్భంలో ఫస్ట్ ఉచిత సిలిండర్ కి సంబంధించి ఫస్ట్ 1వ సిలిండర్ అయితే ఇస్తారండి. ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే కంపల్సరిగా మహిళల పేరు పైన ఉండాలి, మహిళల పేరు పైన గ్యాస్ కనెక్షన్ అయితే తీసుకొని ఉండాలండి. ఒకవేళ మగవాళ్ళ పేరు పైన ఉండి ఆడవాళ్ళ పేరు పైన చేంజ్ చేసుకోవాలంటే కూడా ఇవ్వరండి. సో చేంజ్ చేసుకున్నా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే అనర్హులని అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు గ్యాస్ కనెక్షన్ అనేది ఫస్ట్ తీసుకున్నప్పుడు మహిళల పేరు పైన ఉంటుంది కాబట్టి వారు డాక్యుమెంట్స్ అన్ని సేకరిస్తారండి. ఈ యొక్క సిలిండర్ కి కంపెనీలకు సంబంధించి మనకి ఎల్పిజి కావచ్చు, బటర్ఫ్లై కావచ్చు, హెచ్పి కావచ్చు, ఇలా గ్యాస్ కంపెనీలు అయితే ఉంటాయి కదా, ఆ యొక్క కంపెనీలు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా వీళ్ళు డేటా అనేది అయితే సేకరిస్తారు. కాబట్టి ఫస్ట్ ఎవరి పేరు పైన ఉందనేది అయితే చెక్ చేస్తారండి. సో ఇలా చెక్ చేసిన తర్వాత ముఖ్యంగా ఈ మహిళలకు సంబంధించి రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలండి. ఇది ప్రధాన పాత్రగా అయితే ప్రతి డాక్యుమెంట్స్ భాగంగా కూడా ముఖ్యంగా ఈ డాక్యుమెంట్ అనేది అమలు చేశారు. కాబట్టి మనకు రేషన్ కార్డు ఉంటే అన్ని పథకాలు అనేది కూడా ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు. కాబట్టి మరి ఈ పథకానికి సంబంధించి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలండి. అలాగే రేషన్ కార్డు కలిగినప్పటికీ కూడా మహిళల పేరు పైన కనెక్షన్ అయితే ఉండాలి, మరియు ఆధార్ కార్డు ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. సో ఇక ఇంట్లో ఎన్ని రేషన్ కార్డులు ఉంటే ఎంతమందికి ఇస్తారని అయితే కూడా అలాగే అడుగుతున్నారు. సో ఇక చూసుకున్నట్టయితే మనకు ఈ ఒక్క రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా ఒకరికైతే ఇస్తారండి. అదే విధంగా ఆ యొక్క రేషన్ కార్డులో కూడా ఆ యొక్క మహిళల పేరు పైన ఉండి కూడా ఆ మహిళ పేరు పైన తీసుకున్న కనెక్షన్ అనేది కూడా ఉండాలండి. ఒకవేళ మీరు గ్యాస్ కనెక్షన్ తీసుకున్న మహిళ పేరు కనుక రేషన్ కార్డులో కనుక లేకపోతే కనుక వారైతే అనర్హులు అని అయితే చెప్పొచ్చండి. సో కంపల్సరిగా చూసుకోండి నేమ్ అనేది ఉందా లేదా అనేది అయితే కూడా. సో ఇంటికి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నా ఒక ఫ్యామిలీకి 2 కార్డులు ఉంటే కనుక 2 అయితే ఇస్తారని. కాకపోతే వాళ్ళు స్ప్లిట్ అయి ఉంటారు కాబట్టి రేషన్ కార్డు కూడా సపరేట్ ఉంటుంది. కాబట్టి ఈ పథకానికి సంబంధించి అయితే కూడా వారు కూడా అర్హులు అని అయితే చెప్పడం జరిగిందండి. సో మరి ఈ 3 ఉచిత సిలిండర్లు అనేది ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు అనేది ఇస్తామని అయితే చెప్పారు. కాబట్టి మనకు అక్టోబర్ 31వ తారీఖు నుంచి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మొదటి సిలిండర్ ఇస్తారు. కాబట్టి మరియు నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ 31వ తారీఖు వరకు అమల్లో ఉంటుంది. ఏడాదికి లెక్కిస్తారా లేకపోతే లేదా మరి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు దీపావళి వస్తుందో ఆ డేట్న లెక్కిస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీగా అయితే లేదు. ప్రస్తుతానికైతే మనకు ఈ పథకానికి సంబంధించి అక్టోబర్ 31వ తారీఖునే దీపావళి. కాబట్టి ఈ పథకానికి సంబంధించి అయితే మొదటి సిలిండర్ అయితే ఇస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి.